శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పరమాప్తుండవు సర్వభక్తజనులన్ భద్రేవ వక్త్రంబునన్ పరమాప్తుండయి ఎల్లవేళల కృపన్ పాలింపవే. రమ్యవాక్సరణిన్ నిత్యము నిన్నె కొల్చెదధరన్ సర్వేశుడీవంచు ధీవర విద్యా విషయజ్ఞుజేయవే నినున్ ప్రార్థింతు విఘ్నేశ్వరా. ఓ సిద్ధి వినాయక స్వామి, పరమాత్ముండవు, సకల జీవులకు కూడా పరమాత్ముడవు నీవేనయ్యా. సర్వభక్తజనులన్ భద్రేభ వక్త్రంబునన్ పరమాప్తుండయి ఎల్లవేళల కృపన్ పాలింపవే. సకల జనులను కూడా ఎల్లవేళల వారికి పరమాప్తుడవై వాళ్ళని కృపతో వాళ్ళని రక్షించవయ్యా. నీ దయాహృదయాన్ని చూపించి నీ భక్తజనులందరినీ కూడా నీవు రక్షించు. రమ్యవాక్సరణి నిత్యము నిన్నె కొల్చెదా. మధురములైనటువంటి లలితములైనటువంటి పదములతో, గంభీరములు మహోన్నతములైనటువంటి భావములతో, గొప్ప గొప్ప శ్లోకములతో, పద్యములతో నిరంతరము కూడా నిన్ను నేను కొలుస్తాను. రమ్యవాక్సరణి నిత్యము నిన్ను కొల్చెదధరన్ సర్వేశుడీవంచు. ఈ జగత్తుకి అధినాయకుడవు నీవే. నీ ఆజ్ఞ లేనిదే, నీ అనుగ్రహం లేనిదే ఎవరు పరమాణువంతమైన సత్ఫలాన్ని కూడా పొందలేరు అని భావన చేస్తూ సర్వేశ్వరుడవు నీవే అనే భావనతో నేను నిన్ను కొలుస్తానయ్యా. రమ్యవాక్సరణి నిత్యము నిన్నె కొల్చెద ధీవరా. బుద్ధిశ్రేష్ఠుడవైనటువంటి ఓ వినాయక స్వామి, విద్యా విషయజ్ఞుజేయవే నినున్ ప్రార్థింతు విఘ్నేశ్వరా. సకల విద్యల యొక్క సారమును నాకు ప్రసాదించు. విద్యా విషయజ్ఞునిగా తనను చేయమని, తనకు సద్విద్యను ప్రసాదించమని విఘ్నేశ్వరుణ్ణి వేడుకుంటూ, పరమాప్తుడవై పరమాత్మవైన నీవు సకల భక్తులను రక్షించవయ్యా అంటూ జై సిద్ధి వినాయక.